నమస్కారం భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. భారతదేశంలో అత్యంత పవిత్రమైన పండుగల్లో దసరా నవరాత్రి ఒకటి. దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజుల్లో అంతా అమ్మవారిని కొలిచేందుకు సిద్ధమవుతుంటారు. తమ తాహతకు తగ్గట్టుగా పూజలు పునస్కారాలు చేసుకొని దసరాను చేసుకుంటారు. ఈ సంవత్సరం నవరాత్రి సెప్టెంబర్ 22, 2025న ప్రారంభమై అక్టోబర్ 2, 2025 నాడు అంటే విజయదశమి నాడు ముగుస్తుంది. సాధారణ నమ్మకాల ప్రకారం భక్తులు పూజలు ఉపవాసాలు చేయడమే కాకుండా అమ్మవారి అనుగ్రహాన్ని సానుకూల శక్తిని ఆహ్వానించడానికి తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటారు. సాంప్రదాయాలు వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం వల్ల సంపదకు ఆటంకం కలిగి ప్రతికూల శక్తులు ఏర్పడతాయని నమ్ముతారు. నవరాత్రి సమయంలో వీటిని తొలగించడం వల్ల అదృష్టం సంతోషం శాంతి కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ నవరాత్రి 2025 సందర్భంగా మీరు మీ ఇంటి నుంచి తొలగించాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం. అయితే నవరాత్రి సందర్భంగా మీ ఇంట్లో తొలగించాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం. విరిగిన విగ్రహాలు, చిత్రపటాలు. నవరాత్రుల సమయంలో విరిగిన దేవతా విగ్రహాలు లేదా చిరిగిన ఫోటోలను ఇంట్లో ఉంచడం అశుభకరంగా భావిస్తారు. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వాటి స్థానంలో కొత్త విగ్రహాలు లేదా చిత్రపటాలను ఉంచడమే ఉత్తమ మార్గంగా తెలుస్తుంది. తర్వాత పాత చిరిగిన దుస్తులు. అన్ని హిందూ పండుగల మాదిరిగానే పాత చిరిగిన ఉపయోగించని దుస్తులను ఇంట్లో ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తికి ఆటంకం ఏర్పడుతుంది. వాస్తు ప్రకారం కూడా ఇది మంచిది కాదు. అవసరమైన వారికి ఆ దుస్తులను దానం చేసి మీ స్థలాన్ని కొత్త ప్రారంభాల కోసం ఖాళీ చేసుకోవాలని సూచిస్తున్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, మందులు. వంటగదిలో లేదా మందుల పెట్టెలో గడువు ముగిసిన ఉత్పత్తులను ఉంచడం వల్ల ప్రతికూలత ఆకర్షితమవుతుందని నమ్ముతారు. అంతేకాకుండా అవి అనారోగ్యకరమైనవి కూడా అని నమ్ముతారు. మీ అల్మారాలోని శుభ్రం చేసుకొని అంటే ప్రత్యేకంగా నవరాత్రి సమయంలో తాజా వస్తువులను మాత్రమే ఉంచుకోండి. ఇక పనిచేయని గడియారాలు, వాచులు. వాస్తు ప్రకారం పనిచేయని గడియారాలు ఇతర పరికరాలను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లో స్తబ్దత పెరుగుతుంది. మీ ఇంట్లోని అన్ని గడియారాలు పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి లేదా మరమ్మత్తు చేయలేని వాటిని తీసివేయండి. ఇక తుప్పు పట్టిన విరిగిన పాత్రలు. నవరాత్రి సమయంలో దెబ్బతిన్న లేదా తుప్పు పట్టిన పాత్రలను ఉపయోగించడం అదృష్టహీనంగా భావిస్తారు. మీ ఇంట్లో శాంతి నిశ్శబ్దం ఉండేలా చూసుకోవడానికి వాటి స్థానంలో శుభ్రమైన వాటిని మార్చుకోవడమే ఉత్తమంగా తెలుస్తుంది. ఇక తెరిచి ఉంచిన పదునైన వస్తువులు. పెద్దలు చెప్పినట్టుగా కత్తులు, కత్తెరలు లేదా ఇతర పదునైన వస్తువులను ఇంట్లో తెరిచి ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఆకర్షించబడుతుంది. ప్రతికూలతలు, గొడవలు తగ్గేలా వాటిని ఎల్లప్పుడూ కప్పే ఉంచాలి. ఇక అనవసరమైన వస్తువులు లేదా చిందరవందరగా ఉన్న ప్రదేశాలు. ఇంట్లో నుంచి ఏ మూలనైనా సరే అనవసరమైన వస్తువులు, బూట్ల గుట్టలు అంటే దుస్తులు లేదా బూట్ల గుట్టలు ఇవన్నీ ఉంచడం వల్ల సంపద శాంతికి ఆటంకం ఏర్పడుతుందని అంటారు. నవరాత్రిని ఒక అవకాశంగా తీసుకొని అనవసరమైన వాటిని తొలగించి సానుకూల శక్తికి స్థలాన్ని సృష్టించుకోండి.